మన కుటుంబానికి జరగలేదే, పర్లేదు పక్కోడికి జరిగింది. అరే ఆ అమ్మాయి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయి కదా, ఫస్ట్ మొట్టమొదటి అమ్మాయి. ఏదైతే కాపు సామాజిక వర్గానికి సంబంధించినది వాళ్ళు కొంతమంది ఏదో ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళు ఒకసారి ఆలోచించండి. అదే మీ కుటుంబానికే పవన్ కళ్యాణ్ గారు అన్యాయం చేస్తుంటే మీరు అప్పుడు కూడా సీఎం 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 అని పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు అడుగుతారా? మరి అది అయిపోయింది. అసలు మన తెలుగు అమ్మాయి పనిచేయలే. తర్వాత ఏదో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ ఆ అమ్మాయికి వీడియోకి ఇచ్చేసాడు. రాష్ట్రాన్ని వదిలేడు, భాషను వదిలేడు. మళ్ళీ రాష్ట్ర పరిధులు దాటాడు, భాషా పరిధులు దాటాడు. వెల్ గుడ్. ఇప్పుడు ఖండాలు కూడా మారిపోయాడు ఆయన. ఖండాలు కూడా, దేశాలు కూడా కాదు, ఖండాలు కూడా, ఖండాంతరాల్లో అమ్మాయిని తీసుకొచ్చి వివాహం చేసుకున్నాడు. అరే మన భారతదేశంలో పుట్టిన అమ్మాయిలు ఎవ్వరు కూడా వివాహానికి, భర్తతో కాపురం చేయడానికి ఎవరు అర్హులైన వాళ్ళే కాదనమాట, లేరనమాట అసలు. ఈయన క్వాలిటీస్కి లేదంటే ఈయన ఆదర్శభావాలకి వీటికి సరిపడే అమ్మాయి ఈ భరతఖండం